ఓం నమ శివాయ. జ్ఞానమురళి మీకోసం మీ భాషలో. జ్ఞానమురళి 13వ భాగము. అందరూ శివబాబా స్మృతిలో చదువుకుందాము. నేను ఈశ్వరీయ విద్యార్థిని. శివబాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. ఒక గుడిలో పూజారి, నేను రోజు పూజ చేస్తున్నాను కాబట్టి ఈ దేవుడు నా ఒక్కరికే సొంతం, భక్తులు ఎవరూ రావడానికి వీల్లేదు అని గుడికి తాళం వేసుకున్నాడంట. దీని అర్థం ఏమిటి అంటే, రోజు నేనే పూజ చేస్తున్నాను, దేవుడు నాకు దగ్గర, దేవుడు నా ఒక్కడికే సొంతం, దేవుడి పేరు మీద వచ్చిన డబ్బు నాదే, నేను ఎలా చెప్తే అలా వింటాడు అని భ్రమలో ఉన్నట్టు. మా ఒక్కరి బాబానే, అందరి బాబా కాదు, నా సెంటర్, నా జోన్ అని కొట్లాడుకుంటున్నారు. బాబా అంటున్నారు, నేను కూడా భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశాన్ని సృష్టించాను కాబట్టి ఇవన్నీ నా ఒక్కడికే సొంతం అంటున్నాను. దీనికి మీ సమాధానం చెప్పండి అని అడుగుతున్నారు బాబా. మీరు ఏమైనా సృష్టించినవి ఉన్నాయా? మీరు కట్టిన సెంటర్ నేను సృష్టించిన మట్టితో నీరుతో కట్టారు. నేను సృష్టించిన గాలి పీల్చుకొని బతుకుతున్నారు. మీరేం సృష్టించారో భూతద్దం పెట్టి వెతికినా అణువంత కూడా కనబడట్లేదు. మా ఒక్కరి బాబా అని గేట్లేసి తాళాలు వేసుకున్నారు. నన్ను ఏమైనా మీరు సృష్టించారా? లేకపోతే వేలం పాటలో కొన్నారా? నేను అందరి బాబాను. నా పిల్లలందరికీ ముక్తి, జీవన్ముక్తి ఇవ్వడానికి ఈ భూమిపై అవతరించాను. అరచేతితో సూర్యకాంతి ఆపడం ఎలా సాధ్యం కాదో, నా ప్రత్యక్షతని అడ్డుకునే శక్తి ఈ సృష్టిలో ఎవరికీ లేదు, గమనించుకోండి అంటున్నారు బాబా. నేను దయ చూపిస్తే ఇన్నాళ్ళు మీ ఆటలు సాగినవి, ఇప్పుడు మీపై దయ తీసివేశాను. ఈశ్వరీయ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎప్పటికైనా అర్థం చేసుకుని మా ఒక్కరి బాబా కాదు, అందరి బాబా వచ్చారు అని నగాడా మోగించండి. మొత్తం పోగొట్టుకునే దానికంటే కొంతైనా సంపాదించుకుంటే మేలు కదా, అర్థమవుతుందా అంటున్నారు బాబా. శివబాబా ఇస్తున్న వరదానం, జ్ఞానస్వరూప భవ. ఓం నమ శివాయ.